సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. డీలిమిటేషన్ ఈ మాట ఇప్పుడు మళ్ళీ ప్రతిధ్వనిస్తుంది. ఫెయిర్ డీలిమిటేషన్ అనే డిమాండ్ దేశం మొత్తాన్ని కుదిపేసే స్థాయిలో ఒక ఉద్యమంగా మలిచేందుకు కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అసలు డీలిమిటేషన్ ఏంటి, ఇప్పుడు చేయాలనుకుంటున్నటువంటి డీలిమిటేషన్ వల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటి, ఎందుకు దక్షిణాది రాష్ట్రాలు చాలా గట్టిగా ఈ విషయంలో పట్టుబడుతున్నాయి, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. డీలిమిటేషన్ అనగానే నియోజకవర్గాల పునర్విభజన అన్నంత వరకు అందరికీ ఒక క్లారిటీ అయితే ఉంటుంది. కానీ సౌత్ వర్సెస్ నార్త్ ఇది చాలా పెద్ద అగాధంగా మారబోతుంది. జనాభా ప్రాతిపదికన కనుక కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం డీలిమిటేషన్ చేస్తే, కాబట్టి దాన్ని వ్యతిరేకించాలి అనేటువంటి ఒక వాదన. సో వాదోపవాదాలు ఎలా ఉన్నా కానీ అసలు ఈ కాజ్ అనేది, దీనికోసం ఫైట్ చేయాలనేటువంటి రీజన్ అనేది ఎంతవరకు జస్టిఫై చేయొచ్చు? అంటే చేసే హక్కు దక్షిణాది రాష్ట్రాలకు ఉంది. ఎందుకంటే సొమ్మకూడదు సోకూడదు అన్నట్టు సామెత ఒకటి ఉంటుంది. ఆదాయం అంతా హైదరాబాదు, లేకపోతే చెన్నై, బెంగళూరు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఫార్మా కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు. మరి బీహారు, మిగతా రాష్ట్రాలు, యూపీ అటువైపు జీడిపి రేట్లో 36% జీడిపి ఉంటే 90% పాపులేషన్. మరి ఆదాయం అంతా అటు తీసుకెళ్ళిపోతే ఇక్కడ మిగులుతుంది ఏంటి? ఇప్పుడు అది ఆర్థికంగా నష్టపోతుంది. ఇకపోతే రాజకీయంగా నష్టపోతే తమ అస్థిరత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మరి ఇప్పుడైనా ఇది ఎందుకు దక్షిణాది రాష్ట్రాలు ఏంటి? ఈ రాష్ట్రాలు మనం చూసుకుంటే సార్, కేరళ కమ్యూనిస్టుల యొక్క ఇది వల్ల ఎక్కువ ఉంటుంది, ఆ ప్రభావం మనకు తెలుసు. ద్రవిడిజం వల్ల ఎక్కువగా తమిళనాడు. కన్నడం అంటే అంతకుముందు యాడ్యూరప్ ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గం ఎక్కువ పనిచేసేది. వాళ్ళ ఇది వల్ల కాంగ్రెస్ మళ్ళీ అక్కడ అవకాశం వచ్చింది. కట్ చేస్తే ఇక్కడ తెలంగాణ అనేది ఏంది? నీళ్లు, నిధుల నియామకాలు, ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ ఏర్పడింది. ఇక ఆంధ్రప్రదేశ్ అంటే కులాలు, మతాలు. మీకు ఇవన్నీ ఈ రాష్ట్రాల్లో పొట్టు అనేది బీజేపీకి లేదు. ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా ఉత్తరాది పార్టీలకు వ్యతిరేకంగా మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాలు పుట్టింది కూడా దక్షిణాది రాష్ట్రాలు. సో ఎప్పుడు కూడా ఈ వ్యతిరేకిస్తూ ఉంటే, ప్రశ్నిస్తూ ఉంటాయి. అది కొంత ఇబ్బందిగా ఉండదు. అది కొంత ఇబ్బంది ఒకటి. రెండు మీకు తెలియదు కాదు, దక్షిణాది రాష్ట్రాల్లో నివసించే వాళ్ళు, జన్మించే వాళ్ళు, ఇప్పుడు సుందర పిచ్చే కావచ్చు తమిళియన్, లేకపోతే సత్యనాథలు కావచ్చు ఆంధ్రప్రదేశ్, ఇట్లా ఇక్కడ చూసి దక్షిణాది వాళ్ళే ప్రపంచంలో అనేక దేశాల్లో వాళ్ళు హై లెవెల్లో ఉన్నారు. అదే సమయంలో ఇప్పుడు నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఎక్కువగా ఉత్తర భారతదేశం నుంచి సైనికులు ఎక్కువ ఉంటారు. అప్పుడు తప్పులేదు, దేశాన్ని రక్షించేది వాళ్ళు కాబట్టి మనం వాళ్ళకి బెనిఫిట్ కావాలి. అదే సమయంలో ఇప్పుడు 543 స్థానాల్లో 130 స్థానాలు మాత్రమే దక్షిణ భారతదేశం ఉంది. ఈ డీలిమిటేషన్ ఏంటి, ఎందుకు వచ్చింది? ఇది 1976 నుంచి చూసుకుంటే ఇందిరాగాంధీ గారు అప్పుడు 25 years ఎప్పుడు ప్రీచ్ చేశారు. తర్వాత వాజ్పేయి అప్పుడు 2001లో ఇంకో 10 సంవత్సరాలు పొడిగించారు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరగాలి. 2021లో జనాభా లెక్కలు జరగాలి. కరోనా రీత్యా లెక్కలే చేయాలి. ఇప్పుడు 2025లో డెఫినెట్గా చేయాల్సిందే. జనాభా లెక్కలు చేస్తేనే 2026లో పునర్విభజనకి ఈ డీలిమిటేషన్ అవకాశం. అసలు ఈ జనాభా లెక్కల సేకరణ అనేది చేయకపోవడానికి స్పెసిఫిక్ రీజన్ ఉందా? ఎంత టెక్నాలజీ పెరిగినప్పుడు ఒక రోజులో సమగ్ర సర్వే చేస్తున్నారు కదా. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి టాస్క్ ఇస్తే 1 monthలో రిపోర్ట్ రావడం కష్టం కాదు. అదేవిధంగా అంటే ఇక్కడ ఎంపీ కాన్స్టిట్యున్సీలు, పెద్ద దేశం, చైనాని మించిపోయింది, 145 కోట్ల జనాభా. దానికి తగ్గట్టు ఎలక్షన్స్ 2024లో వచ్చినాయి. 2020లో కరోనా వచ్చింది. అది కోలుకోవటానికి చాలా టైం పట్టింది. సఫిషియెంట్ యంత్రాంగం లేకపోతే జనాభా లెక్కలు చేయలేరు కదా. కాబట్టి 2025లో పూర్తి చేయాల్సిందే. 2024 ఎలక్షన్ వచ్చింది కాబట్టి చేయలేకపోయారు. 25 పూర్తి చేస్తేనే 26 డీలిమిటేషన్కి అవకాశం. ఇంతకు ముందర ఈ ఆధార్ కార్డు వ్యవస్థలు ఇవన్నీ లేవు కదా. ఆధార్ కార్డులు ఎన్ని రిజిస్టర్ అవుతున్నాయో తెలిస్తే జనాభా లెక్కలు పెద్ద కష్టం కాదు కదా. ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారు అనేది ఎవరికి ప్రభుత్వాలు అంటే ఎందుకు అనేది, ఇక్కడ ప్రభుత్వాలు సరైన యంత్రాంగం లేకపోవటం. ఇదంతా జనాభా లెక్కలు అంటే క్లియర్గా క్లారిటీగా ఉండాలి. అది లేకపోవటం తప్పితే ఇంకా వేరే దురుద్దేశం దీంట్లో అదేమి లేదు. ఇకపోతే మీరు అన్నట్టుగా వీళ్ళు నిన్న ఫస్ట్ టైం ఫెయిర్ డీలిమిటేషన్ అని చెప్పేసి 14 పార్టీలు ఆహ్వానం పలికారు. 14 పార్టీలు వచ్చినాయి. 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలిచారు. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. పంజాబ్ ముఖ్యమంత్రి కూడా వచ్చారు. మాకు కూడా అన్యాయం జరిగింది, ఉత్తరాది ఆధిపత్యం వల్ల అంటారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పల్లా ఆయన శ్రీనివాస్ గారు, మేము వేరే కూటమిలో ఉన్నాం కాబట్టి మేము రాలేకపోతున్నాం అని చెప్పారు. దీనికి మీద విధి నియమాలు ఏందనేది క్లారిటీ బీజేపీ ఇవ్వాల. లిమిటేషన్ అనేది 2026 జరిగిద్ది అనేది మాత్రం పక్కా చెప్తున్నారు. అది ఏంటి అనేది చెప్పట్లా.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే ఏమంటారు, ఉత్తరాదిని గౌరవిస్తాం, దక్షిణాది హక్కులకు పోతే మాత్రం చూస్తా ఊరుకోము, మీరు 33% సీట్లు పెంచండి అని చెప్పండి. 33 అంటే 300 అవ్వాలి సీట్లు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది సార్, మీకు తెలియదు కాదు, మినీ ఇండియా 80 స్థానాలు. 80 స్థానాలు ఎంత అవుతాయి? 130 స్థానాలు పెరుగుతాయి. 140 జనాభా ప్రాతిపదికన వెళ్ళిపోతాయి. బీహార్కి కూడా బీహార్ 40-100 అవుతాయి. కాబట్టి ఎవరికి దెబ్బ తగిలింది? ఇప్పుడు ఆర్థికంగా నష్టపోతా, మళ్ళీ రాజకీయంగా నష్టపోతే రేపు ఉత్తరాంధ్ర అంతా ఢిల్లీలో ఏమనుకుంటారు, దక్షిణాది అంటే చిన్న చూపు అనేది ఉంది. ఒక పివి నరసింహారావు ఒకడే ఆ విధంగా మైనార్టీ గవర్నమెంట్ కూడా నడపగలిగాడు. మన్మోహన్ సింగ్ గారు అటువంటి ఆయన దూరదృష్టితో బహుభాష కోవిది కాబట్టి. ఆ తర్వాత దక్షిణ భారతదేశం నుంచి నాయకుడు కనపడుతున్నారంటే మనకు ఎవరు కనపట్ల. ఈ సిచ్యువేషన్లో దక్షిణ భారతదేశం పొట్టు బాగా తీసుకోవాలనుకుంటే ఇక డీలిమిటేషన్లో ఉత్తరాది సీట్లు ఎక్కువైపోయినాయి అనుకోండి, ఇక దక్షిణాది ప్రాంతం తగ్గే అవకాశం ఉంది కదా. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ నెక్స్ట్ మీటింగ్ హైదరాబాద్లో పెట్టుకుంటాం అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే పార్టీలు అతి చూసి వ్యవహరించాల్సిన సమయం. ఎందుకంటే మాకు అన్యాయం జరుగుతుందనే భావన దక్షిణాదిలో ఉంది. ఈ రాష్ట్రాలు 6 రాష్ట్రాలు అనేది నెక్స్ట్ కీలకం, ఇప్పటికీ నెక్స్ట్ కూడా కీలకమే. ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ గారి చొరవతో టీడీపీని కలపబట్టి ఇప్పుడు 21 సీట్లు అటు బీహార్ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ వల్లే ఢిల్లీలో అధికారం వచ్చింది. అంతే కదండి. ఇప్పుడు 2001లో వాజ్పేయి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పుడు కూడా ఈ 25 years ఫ్రీ చేశారు. ఇప్పుడు ఎమ్మటే దీనివల్ల ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మరి ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఫ్రీజ్ చేయడానికి అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 100 కోట్ల జనాభా పెరిగింది. ఇప్పుడు చేయడానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 35 కోట్ల 40 కోట్ల లెక్కలు ఇప్పుడు 100 కోట్లు పెరిగి 140 కోట్లు చేయాలి. ఇప్పుడు వీళ్ళు అడిగినంత మాత్రం ఇంకో 25 years చేయడానికి లేదు సార్. బీజేపీ క్లియర్ కట్ క్లారిటీగా ఉంది. ఎన్డీఏ కూటమి డెఫినెట్గా ఈ జనాభా లెక్కలు 2025 పూర్తి అయితే 10 yearsది 2024లో డీలిమిటేషన్ చేసే అవకాశం ఉంది. 2026లో డెఫినెట్గా అవుతుంది. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా సీట్లు పెరిగితే అంటే ఇప్పుడు ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా నేను మాట్లాడింది, డెఫినెట్గా దీనివల్ల నష్టం జరిగిద్దని నేను భావించట్లేదు, సీట్లు పెరగాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పన్నాడు. అంటే యావరేజ్ పెరుగుతుంది, కాకపోతే వీళ్ళు చెప్పినట్టుగా రేషియో పెరగట్లేదు కదా. 20-30 సీట్లు పెరిగితే వాళ్ళకి ఉపయోగం కాదు, కనీసం 100 సీట్లు పెరిగితేనే మాట్లాడడానికి అవకాశం. ఆల్రెడీ 130 సీట్లు ఉన్నాయి దక్షిణాది రాష్ట్రాలు మొత్తానికి కూడా. జనాభా ప్రాతిపదికన చేస్తే అది మహా అయితే 280 దగ్గరికి వెళ్తుంది, అంతకంటే ఎక్కువ పెరిగేలా పెరగదు. దానివల్ల అసలు దక్షిణాది వాయిస్ వినిపించే అవకాశం లేదు. ప్రభుత్వ పథకాలను సమగ్రంగా అమలు చేసినందుకు మాకు పనిష్మెంట్ ఇస్తున్నారు మీరు అని చెప్పని అంటున్నారు. ఏంటి చర్చకు ముగింపు ఏమైనా ఉండే అవకాశం లేదా అఖిల పక్షాన్ని కానీ పార్లమెంట్లో చర్చలకు కానీ అవకాశం ఉండాలి. ఎందుకంటే సార్ ఇక్కడ ఇది రాష్ట్రం విడిపోయినప్పుడు మీకు కూడా తెలుసు, పార్లమెంట్లో డోర్లు వేసేసి గుండెల మీద కొట్టారు, పెప్పర్ స్ప్రే కొట్టారు. ఎవరు ఉత్తరాది వాళ్ళ ఎంపీలు దక్షిణాది ఎంపీల మీద. దాంట్లో మచిలీపట్నం కొనకల్ల నారాయణతో సహా పబ్బవారి చాలా మంది ఉన్నారు దెబ్బలు తగిలిన వాళ్ళు. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ స్ట్రెంత్ అనేది అక్కడ ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు తప్పు ఎవరిది? ఇక్కడ జనాభా నియంత్రణ పాటించాలని చెప్పి పాటించడం దక్షిణ భారతదేశాలు చేసిన తప్ప అని ప్రశ్నిస్తున్నారు. అంతే కదా. ఆ రోజు జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు ఏంది? ఉత్తరాది రాష్ట్రాలు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 6 నెలల నుంచి 4 పిల్లలకి అంటే ఆయనకి తెలుసు ఈయనకి. ఎందుకంటే 4 దశాబ్దాల అనుభవం ఆయన బాగా తెలుసు. కాబట్టి 4 పిల్లలు అంటే జనాభా స్ట్రెంత్ పెంచుకోవాల్సిన అవసరం ఇక్కడ దక్షిణ భారతదేశాల్లో ఉంది. ఆ రోజు నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇప్పుడు బీహార్ వెనకబడుతాను అని చెప్పి నిధులు అక్కడికి వెళ్తున్నాయి. జనాభా నియంత్రణ అక్కడ పాటించాలి. వీళ్ళు జనాభా నియంత్రణ పాటించారు కాబట్టి 19%కే జనాభా ఉంది. జీడిపి మాత్రం 36% దేశానికి అందిస్తున్నారు. మరి అటువంటిప్పుడు సీట్లు పెరగాలని హక్కుల కోసం పోరాటం తప్పేం కాదు కదా. ఇక్కడ కాబట్టి నెక్స్ట్ మీటింగ్ ఏం జరుగుతుందో కన్సిడర్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? బీజేపీ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న అది చూడాలి. ఎందుకంటే దక్షిణ భారత్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటని చాలా మంది అడిగితే ఆయన్ని పిలిస్తే ఆయన్ని వెళ్లకుండా ప్రధానమంత్రి మోదీ గారికి లెటర్ రాశారు. మరి ఇది ఏ విధంగా మనం చూడాలి? ఏదన్నా ప్రధానమంత్రి గారితో ఇంకెవరితో మాట్లాడతా. ఎందుకంటే ఇప్పుడు ఆయన 22 మంది ఇస్తే నేను స్పెషల్ స్టేటస్ వేస్తానని కూడా ఈ రోజు అడగలేదు. ఆయన స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నారు, ప్రత్యేక ప్రధాన ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు. ఆ స్టేటస్ వద్దు. కానీ ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీల మధ్య ఐక్యత కనిపించట్లేదు. ఫస్ట్ ఐక్యత రావాలి. అది లేకుండా కేంద్రం దీన్ని ఈ డిమాండ్ని కన్సిడర్ చేయడానికి ఎంతవరకు లేదండి. మీరు అన్నట్టు పార్టీలకు అతీతంగా వీళ్ళు ఒక తాటిపైకి వస్తే తప్పితే వీళ్ళ యొక్క ఆత్మగౌరవం కాపాడుకోవాలంటే, పార్లమెంట్లో కూడా వీళ్ళ యొక్క స్ట్రెంత్ నిరూపించుకోవాలంటే, మొదటి నుంచి ఉన్న దక్షిణాది మీద చిన్న చూపు అనేది అప్పప్ప పోగొట్టుకోవాలంటే వీళ్ళంతా సంఘటిత పార్టీల అతిథులుగా అయ్యి వీళ్ళ హక్కుల కోసం జీడిపి మేము ఇస్తున్నాం 36%, మా పాపులేషన్ మేము తక్కువే, దానివల్ల మమ్మల్ని సీట్లు కోల్పోతే
మేము కాదు. 36% ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు అడిగినా మిగతా వెళ్ళిన వాళ్ళంతా 36% అంటే మీరు అన్నట్టు 300 సీట్స్ దాకా వస్తే గౌరవప్రదంగా ఉంటుంది. ఏదో 10-20 పెరిగితే ఉపయోగం ఉండదు కదా. కాబట్టి ఆ విధంగా వీళ్ళు ఐక్యతతో ఉంటేనే డీలిమిటేషన్ వీళ్ళకి వర్కౌట్ అయింది తప్పితే లేకపోతే దక్షిణ భారతదేశం మరొకసారి దెబ్బ తగిలే అవకాశం స్పష్టంగా కనపడుతుంది సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది డీలిమిటేషన్కి సంబంధించి విస్తృతమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు చెబుతున్నటువంటి వాదనలో సహేతుకత ఉంది. ఖచ్చితంగా దీన్ని పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా కనుక పోరాడితే ఫలితం ఆశాజనకంగా ఉండొచ్చని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. అలానే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇంకా ఎలాంటి విధి విధానాలని ఖరారు చేయలేదు. కేవలం ప్రచారాన్ని బట్టి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. కాబట్టి జనాభా లెక్కల సేకరణ, రిజర్వేషన్లు, ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ల అమలు, దాంతోపాటు డీలిమిటేషన్ ప్రక్రియ, ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి ఒక విధానాన్ని కేంద్రం ప్రకటించే వరకు వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది అని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.